హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లైట్ నెట్వర్క్స్. జనసేన పార్టీకి సంబంధించి చాలా కీలకమైన మరియు ఆసక్తికరమైన వార్త. డిప్యూటీ సీఎం మరియు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కొంతమంది తన పార్టీ ఎమ్మెల్యేస్ ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గత శనివారం మంగళగిరిలో జరిగిన ఎమ్మెల్యేస్ అండ్ ఎమ్మెల్సీస్ రివ్యూ సమావేశంలో పవన్ కళ్యాణ్ పార్టీ నిధులతో తాము ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. కొన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేస్ ముందస్తుగా సమాచారం ఇచ్చి హాజరు కాలేదని, ఇద్దరు ఎమ్మెల్యేలు ఏ విధంగానైనా పార్టీకి తెలియజేయకుండా అసలు హాజరు కాకపోవడం పవన్ కళ్యాణ్ ఈ విషయం తేగపెట్టారు. గోదావరి ప్రాంతంలోని సీనియర్ ఎమ్మెల్యే ప్రవర్తనపై స్పష్టంగా ప్రశ్నలు అడిగారు. కొన్ని నేతలు తమ నియోజకవర్గాల్లో మూల స్థాయిలో సక్రమంగా పనిచేయడం లేదు అని సూచించారు. అసెంబ్లీ డిబేట్స్లో ముఖ్యమైన పబ్లిక్ ఇష్యూలు, ఉదాహరణకు పొల్యూషన్పై మౌనంగా ఉండటం ఎందుకు అని కూడా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు, పార్టీకి టికెట్లు పొందిన వాళ్ళు మాత్రమే సమర్థులు కాదు, ప్రతి సభ్యుడికి గుర్తింపు ఇవ్వాలి. మనం ప్రజల కోసం, పార్టీ కోసం కలిసి పనిచేయాలి. ఏకత, బాధ్యత, నిబద్ధత ఇవి మన ఫిలాసఫీ. మొత్తానికి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేస్ అండ్ ఎమ్మెల్సీస్ నుండి భద్రత్యం, బాధ్యత, నిబద్ధత, ప్రజలతో నేరుగా సంబంధం కోరారు. పార్టీ ప్రతినిధుల పనితీరు, గ్రౌండ్ లెవెల్ విజిబిలిటీ ద్వారా జనసేన భావనను మరింత బలపరచాలనే సందేశం స్పష్టంగా ఉంది. ఇలాంటి మరిన్ని రాజకీయ అప్డేట్స్ కోసం మళ్ళీ కలుద్దాం మరో ఆసక్తికరమైన స్టోరీతో. సీ యూ ఆన్ స్కైఫ్లైట్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.